ఏ టైంకి వచ్చావయ్యా అది ఏంటి అగో ఆ పైన రెండు చూడు కొట్టు ఏంటి కొట్టేది పిట్టలనయ్యా పిట్టల దొర కాదా నువ్వు మగధీర రామ్ చరణ్ చరణ్ గారికి నీకు ఏ క్వశ్చన్ అయినా పోలిక ఉందో చెప్పు ఫేస్ లో గానీ బాడీలో గానీ ఎక్కడైనా కాస్ట్యూమ్ ఇచ్చినోడు మేకప్ వేసినోడు అచ్చం అలాగే ఉన్నారు అన్నారు ఎలాగా అచ్చం పిట్టల దొరలాగే ఉన్నావు అని ఉంటాడు నిన్న ఒక మ్యాచ్ చూసా బానే ఇస్తున్నావు కామెంటరీ గ్యాప్లు ఇవ్వకు కామెంటరీ అది అదే కామెంటరీ రేపు నాది ఒక మ్యాచ్ ఉంది లైవ్ ఏమన్నా కామెంటరీ ఇస్తావు ఏంటి అరే మగధీర ఇక్కడ ఉంటే మిత్రవింద అక్కడ ఉన్నాడు ఏంటయ్యా మిత్రవింద ఉంది పిట్టల దొర ఇక్కడ ఉన్నాడు మగధీర మిత్రవింద ఒకసారి నిన్ను తాకొచ్చా గాలి నిన్ను తాకింది నేల కూడా తాకింది నేను నిన్ను తాకితే తప్ప గాలి ఊపిరి అయ్యింది నేల నన్ను నడిపింది ఏమి తంట నీలోని గొప్ప అవి బతికున్నప్పుడే తోడొస్తాయమ్మా నీ చితిలో కూడా తోడుంటానమ్మా కాదు ప్రణీత చూసావా మొత్తం మనోడోరికి ఏం చేశాడు ఇప్పుడు కాజల్ రంగని ఎలా ప్లేట్ మార్చేశాడు చూసావా హలో కాజల్ బాయ్ బాయ్ ప్రణీత ఏదో సౌండ్ వచ్చిందా నా బుక్ ఏమైనా వస్తుందని గొప్పదీసి ఆది ఇంకా నా కోసం నువ్వు వెతకాల్సిన పని లేదు నీకోసం నేనే ఇక్కడికి వచ్చాను ఇక్కడి వరకు రావడం మాత్రమే నా వంతు నన్ను వెతికి పట్టుకోవాల్సిన బాధ్యత నీదే మరి బాబోయ్ ఆ వాయిస్ ఏంటి భయ అంత స్వీట్ గా ఉంది ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియాల్సిందే నాకు తెలిసి వెనకే ఉంటారు పిలు ఒకసారి ఆది కోసం వచ్చినటువంటి అమ్మాయిలు రండమ్మా ఇప్పుడు ఏంటి ప్రాసెస్ ఏంటి వాయిస్ ఎవరిదో నేను కనిపెట్టాలి ఒక్క నిమిషం ఇటు పక్కన నాకు ఒక డౌట్ ఉంది అది ఇంకో జన్మంటూ ఉంటే నువ్వు ఎలా పుట్టాలనుకుంటున్నావు ఇంకో జన్మంటూ ఉంటే నేను కోతిలో పుడదాం అనుకుంటున్నా ఎందుకు అది ఎలా అంటున్నావు అలా అనకూడదు చాలా తప్పు నువ్వు ఈ జన్మలోనే పుట్టొచ్చు నేను నెక్స్ట్ జన్మలో నాకైతే ఆ వయసు ఈ వయసు అయితే కాదు కాసలు నువ్వు ఆర్యా 2 సినిమాలో ఆర్యా అని ముద్దుగా పిలుస్తావు కదా అలా ఆది అని ఒకసారి ముద్దుగా పిలవా ఆది అలా పిలవాలే గానీ కాళ్ళ దగ్గర పడుండి పెద్ద అంతే అవునా ఆది ప్రేమగా పిలిచానా ఇప్పుడు కూడా నా కాళ్ళ దగ్గర పడి ఉంటావా కాళ్ళు ఇరగొడతా ఇలాంటివి చెప్పేవాడిని ఆది గురించి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు శ్వేత పిచ్చి ఉంటది తిక్కు ఉంటది ఎర్ర ఉంటది భయ్యా నువ్వేమని చెప్పాలనుకుంటున్నావు శ్వేత నాయుడు గురించి విగ్ ఉంటది రాత్రి అయితే పెగ్గుంటది పొద్దున్నే ఏం తెలియనట్టు సిగ్గు ఉంటది ఈ రోజు డాన్స్ ఉంటది ఎదురుగా జడ్జి ఉంటది బాగా చేయకపోతే ఇంట్లో ఉంటది అమ్మ నువ్వు ఒకసారి మాట్లాడు అది ఇదే ఈ వాయిసే భయ్యా కదా ఎస్ ఏదో ఒకసారి ఆ డైలాగ్ చెప్పు ఆది నీ కోసం వస్తున్నాను నేను ఇవ్వాలనండి ఆది నీ కోసం వస్తున్నాను ఇవాళ yes this congratulations you yes ఇన్నాళ్ళు పక్కనే ఉంటూ దొంగ చెప్పలేదు మొత్తానికి నీ భవిష్యవాణి ఎపిసోడ్ 1 లో మొదలు పెడితే శేఖర్ మాస్టర్ మాకు జోడీ దొరికేసింది నేను ఇంకా ఒప్పుకోలేదు నిజంగానే నువ్వు ఒప్పుకోవడం ఏంటో వాయిస్ నీదే మళ్ళీ ఏదో వస్తుందా మళ్ళీ ఆది నా కళ్ళ ముందే నువ్వు ఇంకో అమ్మాయిని లవ్ చేస్తావా నువ్వు తనతో అన్నయ్య అనిపించుకుంటేనే నేను నీ కళ్ళ ముందుకు వస్తాను ఆహా వర్షిని ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి సువర్ణ అవకాశం రానే వచ్చింది ఆ వాయిస్ అంత స్వీట్ గా ఉంది కాబట్టి నేను ఆ అమ్మాయి కోసం బలంగా నుంచున్నాను కాబట్టి పర్లేదు అన్నయ్య పోతే పోయింది నువ్వు చెప్పినట్టే అన్నయ్య అనిపించుకున్నా ఇక రా నా కోసం రా మేము కూడా ఎదురు చూస్తున్నాం మా ఆది కళల కుమారి ఎవరా అని ఏదో ఒకసారి వాయిస్ మాట్లాడమని ఇందాక వచ్చిన వాయిస్ ఇదే కదా తెలుస్తుంది అదే నాకైతే అదే వాయిస్ అబ్బా అమ్మాయి మాత్రం నాజుగ్గా ఉంది సరే ఇగో ఆ ముసుగు తీసేలోపు నువ్వు ఫిక్స్ కదా ఎస్ ఒట్టు శేఖర్ మాస్టర్ మీద ఇలాంటి వాయిస్ ఇలాంటి సైజు 0 సైజు నీకు దొరుకుతా మళ్ళీ నువ్వు ఫిక్స్ అయ్యావు కదా
ఊసులకు అడుగులు నేర్పావు నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు పరుగులుగా. ఇగో ఈ చికెన్ వెళ్ళి నాన్న ఒకసారి ఇప్పుడు ఆది అను. ఆది ఏది ఏది జారు మిఠాయో కాదు, ఇన్ని రోజులు ఏమైపోయావు? వద్దొద్దు, ఇది ఎక్కడో ట్రైన్ లో విన్నట్టుంది. నా చెయ్యి టచ్ అయినప్పుడు ఎప్పుడైతే ఆర్ఆర్ వస్తుందో అతని మీద నాకు లవ్ ఉన్నట్టుగా, నా మీద అతనికి లవ్ ఉన్నట్టుగా. ఓకే, ఫస్ట్ రాఖీతో మొదలెట్టు. రాఖీ ఆడే రాదు ఏంటనయ్యా అంటాడు అప్పుడు కూడా. థ్యాంక్ యూ. ఇప్పుడు టచ్ చేయండి. మీకేం అన్యాయం చేశాను రా నేను నేను 400 ఏళ్ల క్రితం కాలభైరవ, నా మిత్రవింద అక్కడ ఉంది, ఆ పక్కన ఉంది రణదేవ బిళ్ళ, ఇది మా గుర్రం. ఇది మా గుర్రం అలవాటయ్యి అలా వచ్చేసింది అంతే. యువర్ కెరియర్ 17 years, బట్ యూ లుక్ లైక్ 17 years. I think October 30, 2020, your marriage date. Yes. But my dead date. పెళ్లికి ముందు ఎన్ని కవితలు రాసుకున్నాను కాజల మీద. పెళ్లి తర్వాత కిచ్చులు బాధితుణ్ణి నేను. పెళ్లికి ముందు అయితే ఎన్నో రాసుకున్నాడు మాస్టర్. ఏదో ఒకటి చెప్పు. ఇండస్ట్రీకి నువ్వు వచ్చిన కొత్తల్లో నిన్ను చూడగానే పుట్టింది ప్రేమ, అప్పుడే అనాలనిపించింది మీ నాన్నని మామ. ఈలోగా వచ్చింది మీ సినిమా చంద మామ, బలంగా ఫిక్స్ అయ్యా నువ్వే నా బామ. ఆ తర్వాత మగధీర అనుకుంటా. మగధీరాలో నిన్ను చూసిన వెంటనే పోయింది నా మతి, ఎలాగైనా అవ్వాలనుకున్నా నీకు పతి. ఇది అనిపించవచ్చు నీకు కొంచెం అతి, ఏదన్నా తేడా కొడితే డైరెక్టర్ తీ. ఎప్పుడైతే సడన్ గా కిచ్చులు వచ్చాడో అది చూశాక మాకు వచ్చింది కోపం. ఏం చేశాం పాపం, ఏముంది నాలో లోపం, సర్లే అది నా శాపం, వదిలే. దిగ్గు నాగా నాగోన దివ్య సుందర నాగో నాగా దిగ్గు నాగా నాగోన దివ్య సుందర నాగో నాగా. మాస్టర్ అండ్ కంటెస్టెంట్ రౌండ్ కి పర్ఫెక్ట్ గా న్యాయం చేశారు మీరిద్దరు. సూపర్. I have never seen this kind of concept. సాయి, నాకు తెలిసి డి హిస్టరీలో ఈ సాంగ్ ఒకటి అలా నిలిచిపోయింది.